ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ చుట్టూ తన కోటరీ కోసం ఏర్పాటు చేసిన కంచెను త్వరలో తొలగించి ఆంధ్ర యూనివర్సిటీకి పూర్తి స్వేచ్ఛనిస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విశాఖ శివాజీపాలెం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ వీసీ తీరుపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు అందరూ పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన ఇంటి నుంచి బయటకు వస్తే ఆయనపై దాడులు జరిగే అవకాశం కూడా ఉందని సిపి గారు తక్షణం స్పందించి వీసీ ప్రసాద్ రెడ్డికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు. దుర్మార్గపు పాలన నుంచి ప్రజలు రక్షణ పొందే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారని అన్నారు. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ నిర్మాణాలపై తమకి ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. ఆయన వీసీగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు. అక్కడ ఒక కంచె ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరో పెద్ద టెర్రరిస్టులు ఉంటారు చూసారా, ఆ టెర్రరిస్టులు ఉండే విధంగా చుట్టూ కంచె ఏర్పాటు చేసుకొని ఒక 10 మంది భటులను పెట్టుకున్నాడు. ఎక్కడేం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ అని నేను చెప్తా ఉన్నా. ఆ కంచె అతి త్వరలోనే తీయిస్తాం. ఇది గతంలో ఏ విధంగా స్వేచ్ఛగా ఉందో ఆంధ్ర యూనివర్సిటీ, అదే విధంగా అలాంటి వాతావరణం తీసుకొస్తాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, వీసీ ప్రసాద్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో ప్రజలతో పాటు అక్కడున్న ఎంప్లాయీస్, స్టూడెంట్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఆయన ఏయూలోకి వెళ్తే ఏ క్షణంలోనైనా ఆయన మీద దాడులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సిపి గారు మీరు ఆయనకి రక్షణ కల్పించడం నాకు తెలిసి ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కూడా పిలిచి అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు నాకు కూడా తెలుసు. కాబట్టి ఆయన మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది అక్కడ. సో అతను ఎటువంటి అర్హుడే కాదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏజెంట్గా పనిచేశాడు. ఈ ఉత్తరాంధ్రకి మొత్తం పదవులు డిసైడ్ చేసిన వ్యక్తి ఆయనే. ప్రస్తుతానికి ఏం అవసరం లేదండి. ఎవరు వస్తున్నారు, ఎవరి మీద ఎవరు చెప్పండి. ఎంవివి సత్యనారాయణ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. పాపము జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా ఆయన నమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కొండంత అండగా ఉండాలి. ఆయన ఈ టైంలో ఎంవివి చాలా సపోర్ట్ చేయాలి. ఆయనకి మానసికంగా చాలా ఒత్తిడికి లోనవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఒత్తిడి తగ్గించాలంటే ఈయన పక్కన ఉండాలి. ఈయన పక్క నుండి ఓదార్స్తే తప్ప ఇవాళ జరిగే పనులు కాదు. కాబట్టి ఆయన్ని తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. ఏ పార్టీ కూడా తీసుకోదు. అలాంటి వ్యక్తితో ఆ పార్టీ కూడా సర్వనాశనం అయిపోద్ది. ఆ పార్టీ ఎవరు తీసుకున్నా కూడా ఆ పార్టీ మనుగడే ఉండదు. కాబట్టి ఆయన్ని తీసుకోవడానికి ఏ పార్టీ నాకు సిద్ధంగా లేదు. తీసుకున్నా కూడా ఒప్పుకోం. అలాంటి వ్యక్తులు ఎక్కడ పదవి ఉంటే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తిని తీసుకున్నా కూడా వాళ్ళు కూడా అలాగ అయిపోతారు. ఆయన ఏ విధంగా అయిపోతుండో ఆ విధంగా అయిపోతారు. ఆ వ్యక్తిని తీసుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఓడించాం కదా, ఓడించాం.